హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మిమ్మల్ని విడుదల చేయించి వైభవంగా తీసుకెళ్లాలని మన వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. ముందు అమ్మాయిల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ దండలు వైభవం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను. ప్రజాబంధు గోవర్ధన్ రావు, ప్రజోపకారి గోవర్ధన్ రావు, 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 ప్రజాబంధు గోవర్ధన్ రావు, ప్రజోపకారి గోవర్ధన్ రావు. గుర్తున్నానా బ్రహ్మనాయుడు గారు? సి క్లాస్ ఖైదీల్లో నేను గుర్తుంచుకున్నది నిన్నొక్కనే. ఈ సి క్లాసు ఖైదీని జైలు నుంచి ఎంతమంది ఏ క్లాసు పెద్దవాళ్ళు ఇంటికి ఎంత వైభవంగా తీసుకెళ్తున్నారో చూశారా? కొందరి శవాల్ని ఇంతకంటే వైభవంగా వీధుల్లోంచి ఊరేగిస్తూ తీసుకెళ్తారు. నేను శవాన్ని కాదు, జీవోత్సవాన్ని కాదు, కంటి నిండా కసితో కడుపు నిండా మంటతో కటకటాల వెనక నుంచి వస్తున్న పగబట్టిన పాముని. పొగరుబోతు పోట్లకెత్తలనే మెడలు విరిచి మూల కూర్చోబెట్టిన నాకు నీలాంటి కోరలు తీసిన పాముక లెక్క కాదు. నేను చిడతలు వాయించి పైకొచ్చిన వాణ్ణి కాదు, చిత్తులు పేర్చి పైకొచ్చిన వాణ్ణి. నన్నంత తక్కువగా అంచనా వేయకండి ఎస్పీ గారు. ఏ కాకి బట్టల పెత్తనంతో నాకు కఠిన శిక్ష వేయించారో ఆ కాకి బట్టలకు మిమ్మల్ని దూరం చేయిస్తాను. మీ అధికారంలో చిచ్చుపెట్టి మీ కుటుంబంలో కల్లోలాన్ని సృష్టించి నేను జైల్లో వదిలి వచ్చిన సత్తు పళ్లెంలో రాగి సంగటి తినే ఏర్పాటు చేయిస్తాను. నీలాంటి ఊర కుక్కలు ఇంతకు ముందు నన్ను చూసి మురిగి మురిగి అలిసిపోయి ఇప్పుడు తోక తిప్పుకుంటూ నా కాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. మైండ్ ఇట్. ఓకే? ప్రజాబంధు గోవర్ధన్ రావు, ప్రజోపకారి గోవర్ధన్ రావు. అప్పుడు మారీచుడనే రాక్షసుడు బంగారు జింకలాగా మారి అడవిలో ఓ తల్లి ఓ రాక్షసి కాస్త రాక్షసులు కదా ఆపుతావా? రే కొండరా, నువ్వెందుకు ఆపుతావే? అర్ధరాత్రి దాకా వాళ్ళనిద్దరిని చెడగొట్టి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసి వాళ్ళని చంపడానికి ఏదో చూస్తావు నువ్వు. పిన్నిగారులో పిన్నికాళ్ళు నీ సంగతి నాకు బాగా తెలుసు. ఏమనుకున్నా ఏమిటో, ఎప్పుడైతే నువ్వు ఇంట్లో కాలు పెట్టావు అప్పుడే అనుకున్నానే నా కూతురు బిడ్డలను చంపడానికి వచ్చిన మహమ్మారిని వాళ్ళని మంచి చేసుకుని. అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత మీకేమవుతుందని చెప్పాను. కూతురు బాబు, కూతురు కాబట్టి మందరించే హక్కు మీకు ఉందనుకుంటున్నారేమో. ఈ ఇంటిని శాసించే హక్కు గీతకు నేనిచ్చాను, గుర్తుంచుకోండి. గీత, నువ్వు ఇప్పుడు నా భార్య హోదాలో ఉన్నావు. నువ్వు కంట తడపడితే నేను అసమర్థుని అనుకోవాల్సి వస్తుంది. లేదండి, మీరు నా జీవితానికి వెలుగు చూపించిన మహానుభావులు. నేను ఇంటికి వస్తూ వెలుగు తేలేకపోగా ఈ ఇంట్లో ఉన్న వెలుగుని చీకటితో నింపుతున్నానేమని బాధపడుతున్నానండి. చీకటి వెలుగులు తోబుట్టువులు గీత. నా జీవితంలో తొలిసారిగా అడుగుపెట్టిన రాధిక వెలుగును నింపి చివరికి చీకటి మిగిల్చి వెళ్ళిపోయింది. చీకటితో ప్రారంభించిన నువ్వు తప్పకుండా వెలుగును తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. కానీ ఈలోపు నా మూలంగా మీ కుటుంబంలో కలతలు. మీ కుటుంబంలో కాదు, మన కుటుంబంలో. రేపు హరి పుట్టినరోజు. నువ్వు వెళ్ళి కేకు తయారు చేసి తీసుకొస్తున్నావు. ఓకే? కొద్దిగా నువ్వు కార్లో కూర్చో, బిల్లు ఇచ్చేసా. సరే బాబు. ఏం గీత, బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? 2 ఏళ్ళు ఒకే జైల్లో ఉన్నావు, అప్పుడే మర్చిపోయావా? షట్ అప్. ఏమిటో మాట్లాడేది? ఏయ్!
మళ్ళీ ఏ స్త్రీ జోలికి వెళ్లకుండా నీ చెయ్యి విరిచేస్తాను. ఆగండి, నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి. నిజం చెప్తున్నాను, ఆవిడ నాతో జైల్లో ఉంది. దేవుడి మీద ఒట్టు. హలో ఫోటోగ్రాఫర్. తీసుకెళ్ళి. మా అన్నయ్య బిడ్డలకు తల్లిని చూశాను. మా అన్నయ్య పక్కన నిలబడే అర్హత గల దేవతను చూశాను. కానీ ఈరోజు ఆగిపోయావే, అడుగు. మీరు మీ గత జీవితం గురించి మా అన్నయ్యకు తెలుసా తెలీదా? తెలుసు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదని అన్నయ్య చెప్పాడు. మీ జీవితం ఆయనకు సమాధానం లేని ప్రశ్న కానప్పుడు నాకు అభ్యంతరం లేదు. ఏమిటయ్యా ఆలస్యం రఘు? ఏమిటి ఇక్కడ ఉన్నావు? కమన్ కమన్. అమ్మ రాధ, ఇలా రమ్మ. డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాపీ బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మా అమ్మాయి రాధను బ్రహ్మనాయుడు తమ్ముడు రఘుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. శివరాం, పెళ్లి అనౌన్స్మెంట్ చేశావు, మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకోవాలో అది నువ్వే నిర్ణయించు. దానికి కూడా పురోహితుడు ముహూర్తం నిశ్చయించాడు. రేపే తాంబూలాలు పుచ్చుకుని లగ్న పత్రిక రాయిస్తున్నాం. వెరీ గుడ్. మీరంతా లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి. చూడండి, వీళ్ళందరికీ సపరేట్ గా తల ఒకటి, గ్రూప్ ఫోటో ఒకటి చక్కగా తీయండి. అలాగే రండి, మన ఇద్దరికి కలిపి ఫోటో. అలాగే మీరు రండి. చూడండి, ఈ ఫోటో ఎవరిది? ఎస్పీ బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్. నువ్వు చెప్పేది నిజమా? నా కళ్ళతో నేను ఫోటోలో చూశాను. ఒరే శ్యాంబాబు, అసలే నువ్వు స్పీడ్ మనిషివి. నీ మాట విని స్పీడ్ గా వెడితే ఆ బ్రహ్మనాయుడు మన్ని ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో. అదేం జరగదు, నేను హామీ. మీరు నాకు అన్నగారండి, అంతే చాలు. బాధ. పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు కదా, ఇక లగ్న పత్రిక రాయింది. చిత్తం. శ్రీరస్తు రాక్షసనామ సంవత్సర. నమస్కారం ఎస్పీ బ్రహ్మనాయుడు గారు. రాక్షసనామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా? అవునులేండి, మీరు రాక్షసులే కదా. ఆహా, నేను శుభలగ్న పత్రికను ఆపడానికి రాలేదు. శివరాము గారు, మీరు నాకు హితులు, సన్నిహితులు. మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను, తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యాంబాబు కలిసి వచ్చాం. ఏమిటి మీరు మాట్లాడేది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని నీతి, నిజాయితీ, సిగ్గు, శరం లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారా? గోవర్ధన్ రావు, మర్యాదగా మాట్లాడు, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేయి చేసుకోవాలో తెలిసిపోతుంది. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను. కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు. గోవర్ధన్ రావునే, అమాయకుడైన మా శ్యాంబాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకురావడం నిజం కాదా? గీత, నువ్వు విడుదలవుతావని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళాను. కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పద, ఇంటికి పోదాం. వెళ్ళుకుని రాస్కల్. తప్పమ్మా, ఆలికి మొగుడు దేవుడు, రాస్కెళ్ళు కాదు. అన్నయ్య, ఏమిటిదంతా? ఏమిటి అపనిందా? నువ్వు ఇంకొకరి భార్యను తీసుకురావడం ఏమిటి? ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పవయ్యా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడీ. లెట్ దెమ్ గో టు హెల్. అన్నయ్య, నట్టింట్లోకి వచ్చి ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను. ఇది నిజం కాదని చెప్పనయ్యా, వాళ్ళ రక్తం కల చూస్తాను. వదినా, నువ్వైనా చెప్పు. నేను గీత,
వాళ్ళేం చెబుతారయ్యా సమాధానం? నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తల వంచుకుని మరీ సమాధానం ఇచ్చారు. ఎస్పీ గారు, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా గీతను పంపించేయండి. పంపకపోతే ది గ్రేట్ బ్రహ్మనాయుడని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడని ప్రచారం చేసి ప్రజల చేత చీకొట్టిస్తాయి. ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను. అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టు కీర్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొన్న సంకటి తినేలా చేస్తాను. పదశాంభవం. పంతులు గారు, లగ్న పత్రికలు రాయండి. ఆపండి. ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికల్లో రాయటానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు. శివరాం, సారీ మిస్టర్ బ్రహ్మనాయుడు. నీతికి, న్యాయానికి, ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావో, పరువు, ప్రతిష్ట, అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను. వద్దండి, నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. కావాలంటే నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోతానండి. గీత, నా మీద గౌరవం, నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు. శివరాం, వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఇక డెసిషన్ అంటూ ఏమీ లేదు. ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్. నేను వస్తాను. ఆనాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది, లంకకు చేటు తెచ్చింది. ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడింటిలో కాలు పెట్టింది. కలకలలాడే ఆ కుటుంబం ఇక కష్టాల పాలవుతుంది. అవును సార్, ఇంతకాలానికి గీత నాకు అంటపడింది, మనకి ఇలా ఉపయోగపడింది. Cheers. Cheers. సామాన్లు తీసుకొని కార్లో పెట్టండి. పదండి. అన్ని తీసుకున్నారు లేదా? మళ్ళీ ఇంకా రావద్దు. ఇంకొక క్షణం ఇంట్లో ఉండదు. పదండి. ఏమిటిది? ఎక్కడికి వెళ్తున్నారు? మహాతల్లి, పెట్టావుగా కొంపకి చిచ్చు. ఇక హాయిగా నువ్వే ఉండు, మేము పోతున్నాం. అదేమిటి పిన్ని గారు? పిన్నా, నేను నీకు పిల్లిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలు నిప్పులను పోసేదానివే. ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి. నీతో పాటే శని కూడా ఇంట్లో అడుగు పెట్టింది. నీ మూలంగా నా కూతురు బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతారో చూస్తూ ఊరుకోలేదు. పిన్ని గారు, ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పండి. నలుగురు ఏమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం ఎనుకుంటే నా అల్లుడికి అంత మత్తను తెస్తావే. పదండి పదండి. అమ్మా బిందు, బాబు, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి. నేను మీ అమ్మని. నువ్వు అమ్మవి కాదు, మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చిన రాక్షసివి. రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో రఘు. వాళ్ళని ఉండమని చెప్పు రఘు. నేను వెళ్ళిపోతున్నాను. ఆయన పెద్దరికాన్ని మన్నించి, ఆయన వయసును గౌరవించి, పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి. వద్దు బాబు, నీకు దండం పెడతాను. నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏరిని అడిగితే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పను? మీరు తన వాళ్ళు అయిన తర్వాత మేము పరాయి వాళ్ళం అయ్యామని చెప్పండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎవరు ఈ గుమ్మలో అడుగు పెట్టమన్నామని కూడా చెప్పండి. మళ్ళీ జనాలు పిన్ని. నువ్వు తొందరపడ్డావేమో అని అనుకుంటున్నాను. లేదు రాధా, నాకంటే ముందు అన్నపూర్ణమ్మ గారు పిల్లలతో బయటకు వచ్చేయాలని నిశ్చయించుకున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా నేను ఇల్లు విడిచి రాక తప్పలేదు. మరైతే ఏం చేయదలుచుకున్నావు? మీ నాన్నగారి ఆశీర్వాదంతో లాయర్గా ప్రాక్టీస్ పెడతాను. అన్నదమ్ముల మధ్య వచ్చిన కలతలకి కాలమే సమాధానం చెప్పే వరకు ఎదురు చూస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. బిందు, హరి, రఘు, అన్నపూర్ణమ్మ గారు. గీత, ఏమైంది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇంట్లో ఉండాలంటే, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే. ఏమండి, నా కోసం తోడు పుట్టిన వాడిని, కన్న బిడ్డల్ని దూరం చేసుకోవడం ఎందుకండి? అందుకని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ అన్న తమ్ముడితో రాయబారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాడు కానీ నిన్ను మాత్రం వెళ్ళినప్పుడు
ఓకే? అమ్మమ్మ మిమ్మల్ని టిఫిన్కి రమ్మంటుంది, వెళ్ళండి. వెళ్ళండి. అలాగే. రాదా, ఆయన ఎందుకు వచ్చారు అడుగు. మీరు ఎందుకు వచ్చారో కనుక్కోమంటున్నారు. నా పేరు బ్రహ్మనాయుడు. ఈ నగరంలో ఎస్పీని. ఈ ఇంట్లో ఎవరో నేరస్తులు లేరని, పోలీసులకి ఇంట్లో ఏ అవసరం లేదని చెప్పు. విన్నారుగా? విన్నాను, కానీ నేను అందుకు రాలేదు. బయట కె రఘునాథ్ బిఏబిఎల్ అడ్వకేట్ అనే బోర్డు ఉంది. ఒక కేసు వాదించమని అడగడానికి వచ్చాను. కేసు నచ్చితే ఒప్పుకుంటామని చెప్పు. రండి, కూర్చోండి బావగారు. బావగారా? ఇంటికొచ్చిన క్లయింట్లతో బంధుత్వం కలపడం మీకు అలవాటా? అదేమిటి? పోలీసులం కదా, మాకి ఇంట్లో బంధుత్వం ఏముంటుంది. కేసు ఏమిటో చెప్పమను. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా పిల్లలు నా నుంచి బలవంతంగా వేరు చేయబడ్డారు. వాళ్లను తిరిగి నాకు అప్పగించమని కోర్టులో వాదించాలి. ఈ కేసు నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. బయట బోర్డు పెట్టుకుని మొట్టమొదటిసారిగా నల్ల కోటు వేసుకుని వాదించే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఓడిపోయే కేసు ఒప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పిల్లలిద్దరికీ ఇప్పుడు ఆ తండ్రి మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. తండ్రి దగ్గర ఇదివరకు నా ఆదరాభిమానాలు లేవని భయపడుతున్నారు. భయపడుతున్నారా? నెవర్. నా గుండెలో తీగ మీటితే నా బిడ్డల హృదయాల్లో రాగాలు పలుకుతాయి. చూస్తారా? Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the heart so high, like a diamond in the sky. బిందు, అరే హరి, బిందు, ఏమిటిది? ఇద్దండి. మీ నాన్న మాటలు విని మళ్ళీ ఆ ఇంటికి వస్తే ఆ ఇంట్లో మీ సవిత లేదు, రాక్షసి. అది మిమ్మల్ని బతకలేదు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అన్నపూర్ణమ్మ గారు, ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఒక పరాయి స్త్రీ. మిస్టర్ రఘునాథ్, హోల్డ్ యువర్ టంగ్. మీరు న్యాయశాస్త్రం చదివింది నోటికొచ్చినట్టు మాట్లాడడానికి కాదు. మైండ్ ఇట్. అభిమానం అనే ఈ కేసులో నేను ఓడిపోయి వెళ్ళిపోయినా పర్వాలేదు. తల్లి చనిపోతే తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డలు ఈ తండ్రి లేకపోయినా బాబాయ్ దగ్గర పెరుగుతారనే నమ్మకం నాకుంది. రానన్నారా? రాధికకు నీకు కేవలం ఆకారంలో తప్ప ఆంతర్యంలో తేడా లేదని తెలియని ఆ మూర్ఖులు నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని గుర్తించి తిరిగొచ్చే రోజు వస్తుంది.